teachers. మరి సాతాను బోధకులు వారు, They have degree. వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి. They think that the word of God is like science and mathematics and English. మరి వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుని యొక్క జ్ఞానము The word of God. దేవుని యొక్క వాక్యం అంటే సామాన్య శాస్త్రము, మరి లెక్కలని లేకపోతే సాంఘిక శాస్త్రం అని భావిస్తున్నారు. Therefore, through their mind, they study something and get a degree. మరి వాళ్ళ మేధస్సు ద్వారా ఏదో చదువుకొని పట్టభద్రులు అవుతున్నారు. See, no one in the world can get a degree for this word of God. ప్రపంచములో ఉన్న ఏ వ్యక్తి కూడానండి ఈ దేవుని బైబిల్ వాక్యము నుండి పట్టభద్రుడు కాజాలడు. We are just in the nursery class. మనము కేవలము ప్రాథమిక తరగతిలోనే ఉన్నాం. I am in the nursery class. నేను నర్సరీ తరగతిలో ఉన్నాను. A nursery student is teaching you. మరి ఒక నర్సరీ తరగతిలో కూర్చున్న వ్యక్తి మీకు బోధిస్తున్నాడు. Then you can imagine how much you are. మరి మీరే కాస్త ఊహించండి మీరెంత మట్టుకున్నారు. I am a nursery class student. నేనేమో నర్సరీ క్లాస్లో ఉన్న విద్యార్థిని. Not yet even come to the lower KG. ఇంకా లోయర్ కేజీలో కూడా రాలేదు. I am in the nursery only. నేను ఆ నర్సరీ తరగతిలోనే ఉన్నాను. From nursery class I am teaching you. నర్సరీ తరగతిలో ఉండి మీకు బోధిస్తున్నాను. What is my degree? నాకున్న డిగ్రీ ఏమిటి? A.M. Samuel nursery. A.M. శామ్యుల్ గారు పక్కన నర్సరీ క్లాసు. This is a big ocean. ఇది ఒక మహా సముద్రము. This word of God is a big ocean. ఈ దేవుని వాక్యం అనేది మహా సముద్రమై ఉన్నది. Through the Holy Spirit I drink little by little through small spoon. మరి పరిశుద్ధాత్మ ద్వారా చిన్న చెంచాతో కొంచెం కొంచెంగా తాగుతున్నాను. I am not grown up enough to take a glass and drink. మరి నేను గ్లాసు నీళ్ళు ఎత్తుకొని తాగే అంత స్థితికి ఎదగలేదు ఇంకా. I am in the nursery. నేను నర్సరీలోనే ఉన్నాను. Only spoon feeding. కేవలము చెంచాతోనే పెంచడం జరుగుతోంది. I feed myself through the Holy Spirit by a spoon. మరి నేను మరి చిన్న చెంచా ద్వారా పరిశుద్ధాత్మ చేత పోషించబడుతున్నాను. Understood? అర్థమైందండి? But if you say you have got the doctor, means you must have swallowed, drank the whole mighty sea. మరి మీరు డాక్టర్ అని పిలువబడుతున్నారంటే బహుశా మహాసముద్రాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారన్నమాట. You have drank all the sea. అంతా కూడా తాగేశారన్నమాట. If you have drank, it's good. మీరు ఒకవేళ ఆ మహాగదాన్ని తాగితే మంచిదే. But I am still in nursery depending on a spoon feeding. కానీ నేను ఇంకా నర్సరీ తరగతిలో కూర్చొని ఆ చెంచా ఇచ్చే దాని మీదనే ఆధారపడి పోషించబడుతున్నాను. I am happy with this spoon feeding. ఈ చెంచా ద్వారా తినటం ద్వారా నేను సంతోషంగా ఉన్నాను. If he gives more, it won't digest within me. మరి if he gives more than a spoon feeding, it won't get digested. ఈ చెంచా కంటే ఎక్కువ మోతాదు నాకు ఇచ్చారే అనుకోండి, అది నా లోపల జీర్ణం కాదు. Only spoon feeding is enough for my digestion. నా జీర్ణ శక్తికి కేవలం చెంచా మాత్రమే సరిపోతుంది.